ఉత్తరాంధ్ర సిరుల నిలయం చారిత్రక వైభవానికి ప్రతీక అయిన దైవ సంకల్పం ఎంత మనోహరంగా ఉంటుందో చాటి చెప్పే దివ్య ఆలయం విజయనగరం ఎస్వీఎన్ నగర్లో నిర్మితమైన శ్రీ పశుపతినాథ ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు పశుపతినాథుడిగా ద్వాదశ జ్యోతిర్లింగ రూపుడిగా కొలువుతీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. దేశంలోని నలుమూలలకు వెళ్లి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని భక్తుల కోసం ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఉపాలయాల్లో ప్రతిష్ఠించడం విశేషం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. ఓ ధార్మిక వరేణ్యుడి సత్సంకల్పం ఈ ఆలయానికి పునాది రాయి అయింది. ఆయన కుమారుడికి దైవమిచ్చిన స్వప్న ఆదేశం ఈ ఆలయ నిర్మాణానికి బీజం వేసింది. దైవారాధన భావనలు, సేవాభావన కలిగిన కొందరు వధాన్యులు ఆ సత్సంకల్పానికి తోడుగా నిలిచారు. వారందరి శ్రమ ఫలితంగా విజయనగరంలోని ఎస్వీఎన్ కాలనీలో విజయ గణపతి, అపర్ణాదేవి ద్వాదశ జ్యోతిర్లింగ సమేత శ్రీ పశుపతినాథ స్వామి ఆలయం నిర్మితమైంది. దైవ సంకల్పం ఎంత మహత్తరంగా ఉంటుందో చెప్పడానికి చక్కటి ఉదాహరణ విజయనగరం పట్టణంలో నిర్మితమైన పశుపతినాథ ఆలయం. విజయనగరం వాస్తవ్యులు శ్రీమాన్ గుడిసా వెంకటేశ్వర్ల గారి కుటుంబానికి దైవంపై ఉన్న అనన్యమైన భక్తి ఈ ఆలయాల రూపకల్పనకు మూలబీజం వేసింది. 2003వ సంవత్సరంలో వెంకటేశ్వర్లు గారి చిన్నబ్బాయి రవికుమార్ గారికి ఈశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి తనకు ఓ చక్కటి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. కాస్త అటూ ఇటుగా అదే సమయంలో గుడిసా వెంకటేశ్వర్లు గారి పెద్దబ్బాయి శ్రీనివాస్కు సరస్వతీమాత స్వప్నంలో సాక్షాత్కరించి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. ఈ 2 సత్సంకల్పాల ఫలితమే ఎస్వీఎన్ నగర్లో ప్రక్కపక్కనే నిర్మితమైన శ్రీ పశుపతినాథ ఆలయం, శ్రీ జ్ఞాన సరస్వతీ మాత ఆలయం. దైవం యొక్క ఆదేశాన్ని శిరసావహించిన గుడిసా వెంకటేశ్వర్లు గారు విజయనగరంలోని ప్రముఖ పండితులను సంప్రదించి భక్తుల సౌలభ్యం కోసం ఒకే ప్రాంగణంలో వివిధ పుణ్యక్షేత్రాలను రూపుదిద్దాలని సంకల్పించారు. అలా మొదలైన ఆ చిన్న ప్రయత్నం కాలక్రమేణా ఉత్తరాంధ్ర ప్రజల పాలిట ఒక గొప్ప ఆధ్యాత్మిక ధామంగా వికసించింది. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తశీతజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. మదినిండా భక్తిని నింపుకొని భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సర్వత్రా శివనామ స్మరణ, అమ్మవారి నామజపం ప్రస్ఫుటంగా వినబడుతూ ఉంటాయి.
మంత్రజప ఘోషతో ఆలయంలోని వాతావరణం పరిపూర్ణమైన ఆధ్యాత్మిక దివ్య భావాలను విరజిమ్ముతూ ఉంటుంది. ఆలయం చుట్టూ నిర్మించిన చక్కటి ప్రహారీ శుభద్రమైన భావనను భక్తుల మదిలో పాదుకొల్పుతోంది. ఆగమ శాస్త్ర నియమాలకు పెద్దపీట వేస్తూ నిర్మించిన సుందరమైన మండపాలు, ప్రధాన ఆలయం, ఉపాలయాలు ఇక్కడికి విచ్చేసిన భక్తులకు దివ్యమైన ఆధ్యాత్మిక జగతిలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. శ్రీ పశుపతినాథ ఆలయం ప్రక్కనే శ్రీ జ్ఞాన సరస్వతీ మాత ఆలయం ఉంటుంది. ఒకే చోట ఉన్న ఈ రెండు ఆలయాలు రెండు వేర్వేరు ప్రాంగణాలుగా విరాజిల్లుతూ ఉంటాయి. ఈ రెండు ఆలయాలకు మధ్యన పెద్ద అక్షరాభ్యాస మండపం ఉంటుంది. ఇక్కడ హంసవాహనారూఢి అయిన జ్ఞాన సరస్వతీ మాత విగ్రహం భక్తులకు గోచరమవుతోంది. తామరలోన చల్లగా కొలువుండి ఎల్లలోకములీలు శారదాంబ. తెల్ల తామరలోన చల్లగా కొలువుండి ఎల్లలోకములీలు శారదాంబ. సకల విద్యల జనని సౌందర్యములగని వాణి వాగ్దేవి వీణా పాణి విధిరాణి. తెల్ల తామరలోన చల్లగా కొలువుండి ఎల్లలోకములీలు శారదాంబ. శబ్దమే నాదమై వేదమే వాదమై పరముగా నక్షరముగా పలుకు భావమై. పశుపతినాథ ఆలయం రాజగోపురం నిర్మాణ పనులు భక్తుల సహకారంతో దివ్యంగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎదురుగా ధ్వజస్తంభం, బలిపీఠం దర్శనమిస్తాయి. ఇక్కడే దాదాపు 4 అడుగుల ఎత్తైన నందీశ్వర రాతి విగ్రహం గోచరమవుతోంది. భక్తులు నందీశ్వరుడికి నమస్కరించుకొని ప్రాకార ప్రదక్షిణ పూర్తి చేసుకొని ముఖమండపంలోకి అడుగు పెడతారు. ఆలయ ప్రధాన మండపంలోకి అడుగుపెట్టిన భక్తులకు ముందుగా ఎడమవైపున ఉన్న విజయ గణపతిని దర్శించుకుంటారు. సర్వ విఘ్నాలను తొలగించి భక్తుల కార్యాలన్నింటినీ విజయవంతం చేసే ఆ విఘ్నేశ్వరుడు ఈ దివ్య క్షేత్రంలో శ్రీ విజయ గణపతి నామధేయంతో భక్తులను కటాక్షిస్తున్నాడు. ఈ సన్నిధిలో కొలువు తీరిన గణనాథుని దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తే మనసు భక్తితో పులకరించిపోతుంది. దివ్యమైన రజత సింహాసనంపై స్వామివారు రజత కిరీటాన్ని ధరించి నుదుటిన ప్రకాశించే త్రిపుండ్రాలతో, విశాల నేత్రాలతో సర్వాభరణ భూషితులై ఆసీనులై కోరి కొలిచిన భక్తుల పాలిట కల్పతరువుగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. చతుర్భుజుడైన ఈ వినాయక స్వామివారు తన దివ్య హస్తాలతో భక్తులను అభయిస్తూ భక్తజనుల కోర్కెలను కొంగు బంగారమై తీరుస్తున్నారు. స్వామివారు ధరించిన పుష్పమాలికలు, పట్టు పీతాంబరాలు ఈ గణనాథుడి వైభవ విశేషాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. స్వామి పాదాల చెంత ఉన్న మూషిక వాహనం నిరంతరం భక్తితో చేతులు జోడించి స్వామివారిని సేవించుకుంటూ ఉంటుంది. మూషికాసురు జంపి వాహనం ముగగొంచు వరమిచ్చి బ్రోచిన వరగణపతివి. విద్యలకెల్లను అధినాయకుండవై తొలి పూజ వేల్పువై వరలినావు. తల్లిదండ్రులకు చేయు ప్రదక్షిణముని ఓ ప్రదక్షిణగా
ఒక ఆలయ ప్రతిష్ఠ వెనుక వేద పండితుల ఆశీస్సులు, ఆగమశాస్త్రబద్ధమైన నియమాలతో పాటు శిల్పుల కఠిన తపస్సు, వదాన్యుల సహకారం నిక్షిప్తమై ఉంటాయి. ఈ దివ్య క్షేత్ర నిర్మాణంలో ప్రతి అడుగులోనూ భక్తి ప్రపత్తులు ఉట్టిపడుతూ ఉంటాయి. ఎన్నో ఆలయాలను నిర్మించిన అనుభవం ఉన్న గొప్ప శిల్పి తన శిష్య బృందంతో కలిసి నిష్ఠతో, శాస్త్రోక్తమైన కొలతలతో, విధానాలతో, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయం రూపురేఖల్ని తీర్చిదిద్దారు. 300 ఆలయాలకు పైగా ప్రాణప్రతిష్ఠ చేసిన ఉద్దండ వేద స్మార్త ఆగమ పండితుల ఆధ్వర్యంలో ఈ ఆలయానికి శంకుస్థాపన, ప్రాణప్రతిష్ఠ జరగడం మరో విశేషం. విజయ గణపతిని సేవించుకున్న భక్తులు నేరుగా పశుపతినాథ స్వామిని దర్శించుకుని సేవించుకునేందుకు మధ్యలో ఉన్న భోగ మండపం వైపుకు అడుగులు వేస్తారు. గర్భాలయంలో మధ్య భాగంలో విశాలమైన పానవట్టంపై దక్షిణ భారతదేశంలోనే అత్యంత అరుదైన ప్రకృతి సిద్ధమైన స్ఫటికలింగం సుమారు 2.5 అడుగుల ఎత్తుతో మహా తేజోవంతంగా వెలుగొందుతోంది. ఎటువంటి కృత్రిమ వర్ణాలు లేకుండా స్వచ్ఛమైన మంచుగడ్డ కట్టడం వల్ల ఏర్పడిన ఈ స్ఫటికలింగం దివ్యకాంతులను విరజిమ్ముతూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ స్ఫటికలింగానికి అభిషేకం చేసే వేళల్లో ఆ జలధారల స్పర్శతో లింగం మరింత దివ్యంగా ప్రకాశిస్తోంది. మొత్తంగా దక్షిణ భారతదేశం మొత్తంలో ఇటువంటి దివ్యమైన, భవ్యమైన ఇంత పెద్ద స్ఫటికలింగం ఎక్కడా మరే ఆలయంలోనూ కనిపించదు. నీ గళమున నిండెనే హాలాహలం, నీవే నా గొంతులో నాదామృతం. నీ గళమున నిండెనే హాలాహలం, నీవే నా గొంతులో నాదామృతం. నీ తీరు విరాగం కురిపించను రాగం, నీ తీరు విరాగం కురిపించను రాగం. నే పలికే గమకమే గానాభిషేకం, బహుజన్మల సౌభాగ్యము ఈ జన్మకు ప్రాప్తమై స్వరగంగ జారగ నీ శిరసుల శంకర వరమై ప్రవహించరా ఇలలో జగదీశ్వరా. ఈ లింగమూర్తికి అలంకరించే వెండి తొడుగు అత్యంత రమణీయంగా ఉంటుంది. శివుని దివ్య రూపంలోని 4 ముఖాల వైభవాన్ని చాటే ఈ వెండి తొడుగుపై తూర్పు వైపున తత్పురుష, పశ్చిమం వైపున సద్యోజాత, ఉత్తరం వైపున వామదేవ, దక్షిణం వైపున అఘోర ముఖాలతో పాటు ఊర్ధ్వముఖాన్ని సూచించే విధంగా పరమేశ్వరుని దివ్య రూపాలు కళాత్మకంగా చెక్కబడి ఉంటాయి. ఈ చతుర్ముఖ శివలింగ రూపం భక్తులకు సాక్షాత్ పశుపతినాథుని ప్రత్యక్షానుభూతిని కలిగిస్తోంది. స్వామివారి లలాట భాగంలో త్రిపుండ్రాలు దేదీప్యమానమై కాంతులను విరజిమ్ముతూ ఉంటాయి. స్వామివారి చిరునగవు మోముతో అత్యంత ప్రసన్నులై భక్తులకు దర్శనమిస్తారు. వెండి త్రిశూలం మెడలో రుద్రాక్షమాలలో పుష్పమాలికలతో అలరారే శ్రీ పశుపతినాథ దివ్య రూపం సేవించవచ్చిన భక్తులకు సుభద్రాన్ని ప్రసాదిస్తుందని చెప్పాలి. శివలింగానికి వెనక భాగంలో ఉన్న వెండి మకర తోరణం స్వామివారి దివ్య వైభవ ప్రభలను దిగంతాలకు చాటుతున్నట్టుగా గోచరిస్తోంది. మూల విరాట్టుకు పై భాగంలో ధారాపాత్రలో గంగాదేవి కొలువై ఉంటుంది. గర్భాలయంలో పశుపతినాథ లింగం వెనుక భాగంలో ఓ వైపున స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. ఈ దివ్య సన్నిధిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहं
संज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः అమ్మలగన్నయమ్మ ఈ దివ్యక్షేత్రంలో అపర్ణాదేవిగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దూరాభారం యాత్ర చేసి దర్శించుకోలేని భక్తుల కోసం ఈ ఆలయ నిర్మాణానికి నడుం బిగించిన వదాన్యులు గుడిస వెంకటేశ్వర గారు చేసిన మరో చక్కటి ఆలోచన కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఆయన 12 ఉపాలయాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం విశేషం. పశుపతినాథుడి పట్టపురాణి అయిన అపర్ణాదేవి ఈ ఆలయంలో స్వామివారికి ఎడమ భాగాన ప్రత్యేక సన్నిధిలో సర్వమంగళగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తోంది. సువర్ణవర్ణ ప్రభలతో కూడిన పుష్పమాలికలను పట్టు పీతాంబరాలను ధరించి హరిద్రావర్ణ శోభితమైన చంద్రబింబం వంటి ముఖంతో నుదుటున చక్కగా కుంకుమను ధరించిన ముక్కెరతో శోభిల్లే ఈ తల్లి 4 చేతులతో భక్తుల పాలిట కల్పవల్లిగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्दायिनी वाणी पल्लवपाणि वेणुमुरली गानप्रिया लोलिनी कल्याणी पुडुराजबिम्बवदना धूम्राक्षसंहारिणी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी ఈ దివ్యక్షేత్రం యొక్క మరో అత్యద్భుతమైన ఆధ్యాత్మిక విశేషం భక్తులు దేశంలోని నలుమూలలకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే శ్రమ లేకుండా ఒకే పవిత్ర ప్రాంగణంలో ఆ 12 జ్యోతిర్లింగాల ఫలాన్ని పొందేలా గుడిస వెంకటేశ్వర్లు గారు చేపట్టిన సత్సంకల్పం. ఈ ప్రాంగణంలో రూపుదిద్దుకున్న ద్వాదశ జ్యోతిర్లింగాల ఉపాలయాల దర్శనం భక్తులకు సాక్షాత్ కాశీ, రామేశ్వరం తదితర మహాక్షేత్రాలను సందర్శించిన అనుభూతిని కలిగిస్తోంది. ఆలయ ముఖమండపానికి 2 వైపులా ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలు వరుస క్రమంలో కొలువుతీరి ఉంటాయి. భక్తులు నేరుగా ఈ ఆలయంలోకి వెళ్ళి స్వహస్తాలతో స్వామివార్లకు అభిషేకం చేసుకునే అవకాశం ఉండడం ఇక్కడ విశేషం. గర్భాలయంలో కొలువుతీరి ఉన్న పశుపతినాథ మూలమూర్తికి మాత్రం అర్చకులే నిత్యం అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. భారతదేశానికి నలుమూలలా వెలసిన ఆ 12 స్వయంభూ జ్యోతిర్లింగ స్వరూపాలు ఇక్కడ దివ్యంగా కొలువుదీరాయి. ఈ ఉపాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ప్రతి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటూ ఉంటే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించినంత దివ్యమైన అనుభూతి, అంతులేని మానసిక ప్రశాంతత కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 అమృతాభినయ సర్వేశ జగదీశ్వర సద్గుణభూష రుద్రేశ్వర హిమశైలేశ సకల రూప హరధర కోశ ఓం హర హర శంభో హర హర ఓం
నిత్యం ఉదయం 5:30 నుండి 7:30 వరకు శ్రీ పశుపతినాథేశ్వర స్వామికి నమక చమక రుద్రాలతో అభిషేకం జరుగుతోంది. ఆ తరువాత అర్చన జరుగుతోంది. ఉదయం 11:30 4 ముఖాలతో ఉన్న వెండి కవచాన్ని స్వామివారికి అలంకరిస్తారు. సాయంత్రం 7 గంటలకు విశేష హారతి, స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఉదయం వేళ అభిషేకం జరిగే సమయంలోనూ సాయంత్రం వేళ మాత్రమే నేరుగా స్వామివారి స్ఫటికలింగ దర్శనం భక్తులకు కలుగుతోంది. మిగతా సమయంలో రోజంతా స్వామివారికి 4 ముఖాలతో కూడిన వెండి కవచం అలంకరించబడి ఉంటుంది. ప్రతి నెల శుద్ధ చవితికి విజయ గణపతి స్వామికి విశేషంగా పంచామృతాభిషేకం, అర్చన జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అపర్ణాదేవికి విశేషంగా పంచామృతాభిషేకం, అర్చన జరుగుతాయి. ప్రతి బహుళ త్రయోదశి నాడు ప్రదోషకాలంలో నందీశ్వరుడికి అభిషేకం జరుగుతోంది. ప్రతి మాస శివరాత్రికి మాస కళ్యాణం జరుపుతారు. ఈ ఆలయంలో గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, మహాశివరాత్రి, కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని అనుగ్రహాన్ని పొందుతారు. ఆలయ దర్శన వేళలో ఈ ఆలయం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఇక ప్రయాణ సౌకర్యాలు విజయనగరం కాంప్లెక్స్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయనగరం బస్టాండ్ నుండి భక్తులు ఆటోలు, ట్యాక్సీలు వంటి స్థానిక రవాణా సదుపాయాల సహాయంతో నేరుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 12 జ్యోతిర్లింగాల దివ్యత్వాన్ని, అపర్ణాదేవి కరుణాకటాక్షాలను, విజయగణపతి అనుగ్రహాన్ని, పశుపతినాథ స్ఫటికలింగ దివ్య వైభవాన్ని ఒకే దివ్య సన్నిధిలో దర్శించుకునే అద్భుత భాగ్యం మనందరికీ ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో లభించింది. జ్ఞానాన్ని, మోక్షాన్ని ఏకకాలంలో ప్రసాదించే ఈ ఆలయాన్ని విజయనగరం వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోండి. మరో దివ్య ఆలయ విశిష్టతను గురించి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.